ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీ శారదాదేవి ఉచిత కంటి పరీక్ష మరియు శస్త్రచికిత్స శిబిరం ప్రారంభించిన మడకశిర ఎమ్మెల్యే MS రాజు మరియు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండమల తిప్పేస్వామి మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీ జపానంద స్వామీజీ వారిచే శ్రీ శారదాదేవి కంటి ఆసుపత్రి మరియు స్వామి వివేకానంద సంఘటిత గ్రామతర ఆరోగ్య కేంద్రం మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రయోజకత్వం మరియు నయోనికా ఐకేర్ చారిటబుల్ ట్రస్ట్ బెంగళూరు మరియు శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి తోమకూరు వీరి ద్వారా మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ స్కూళ్లలో ఉచితంగా కంటి పరీక్ష మరియు చికిత్స నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మడకశిర కమిషనర్, కళాశాల ప్రిన్సిపల్ మరియు శారదాదేవి కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. HR9 ನ್ಯೂಸ್ ಮಡಕಶಿರ ರಿಪೋರ್ಟರ್ ಈಶ್ವರ್. ಈ ಮಡಕಶಿರದ ಚಿತ್ರವನ್ನು ಬದಲಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ಶ್ರೀ ರಾಜು ರವರು. ಅವರ ಒಂದು ಕೋರಿಕೆ ಮೇಲೆ ಈ ಕೆಲಸವನ್ನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ವಿ. ಗಿವ್ ಹಿಮ್ ಎ ಬಿಗ್ ಹ್ಯಾಂಡ್. We want such energetic, young, courageous and above all sincere person who really feels for the people. ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಅವರು ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ಭಾರತದ ಇತಿಹಾಸನ ಬದಲಾಯಿಸೋದಕ್ಕೆ ಇನ್ಯಾರ ಕೈಲೂ ಆಗಲ್ಲ. ಇಂತಹ ಯಂಗ್ ಅಂಡ್ ಎನರ್ಜೆಟಿಕ್ MLAಗಳಿಂದ ಆಗತ್ತೆ ರಾಜು ಅವರು ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಈ ಕೆಲಸ ಮಾಡಲಿಕ್ಕೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಸಹಕಾರ ನೀಡ್ತೀವಿ ಅಂತ ಪೂರ್ತಿ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಶ್ರೀ ರಾಜುರವರು, ಶ್ರೀ ತಿಪ್ಪೇಸ್ವಾಮಿ ಅವರು, ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ್ ರವರು ಇವರೆಲ್ಲರೂ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಈಗ ಮಹೇಶ್ ಜಿನು ಸೇರಿಸಿದ್ದೀನಿ ಆ ಟೀಮ್ಗೆ. ಐ ವಾಂಟ್ ಹಿಮ್ ಟು ವರ್ಕ್ ವಿತ್ ಅಸ್. ಐ ವಾಂಟ್ ಮಹೇಶ್ ಜಿ ಟು ಬಿ ವಿತ್ ಅಸ್. ಮತ್ತೆ ಈ ಭಾಗದ ಸತ್ಯಸಾಯಿ ಭಾಗದ ಕಣ್ಣಿನ ಎಲ್ಲ ಚಿಕಿತ್ಸೆಯ ಮುಖ್ಯಸ್ಥರಾದ ಡಾಕ್ಟರ್ ಅನುರಾಧರವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಎಲ್ಲ ರೀತಿಯ ಸಹಕಾರ ನೀಡ್ತಾರೆ. ಶಿ ಈಸ್ ರೆಪ್ರೆಸೆಂಟಿಂಗ್ ದಿ ಗೌರ್ಮೆಂಟ್ ಹೆಲ್ತ್ ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ವೆಲ್ಫೇರ್. ಇದ್ರ ಜೊತೆ ಐ ಆಮ್ ಸೋ ಹ್ಯಾಪಿ, ನಂಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಕಾಲೇಜಿನ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ she is Sujata madam. She has taken so much interest, and I also thankful to all the lecturers and senior professors who are working in this institution. నిమ్మెల్లరూ అయితే ఆపరేషన్ చేస్తాము, లేకపోతే వాళ్ళు కంటి అద్దాలతోనే సరిపోతుందంటే కంటి అద్దాలు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి మహానుభావుడు దేవుడు మన జపానంద స్వామీజీ గారు. అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి. బాయ్స్, ఈ కార్యక్రమం ఆషామాషి కార్యక్రమం కాదు. ఎంతో డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. మీరు ఏదైనా సిరాకో, బెంగళూరుకో, తుమ్కూరుకో, పావడకపోతే ఇదే కార్యక్రమం పైన వేలాది రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట. తల్లిదండ్రులకి చైతన్యం చాలా తక్కువ ఉంటుంది. అయినా చాలా చూపులతో అట్లే విద్యను కొనసాగిస్తుంటారు. అటువంటి వాళ్లకు మహానుభావులు, నిజమైనటువంటి దేవుడు మన జపానంద స్వామీజీ గారు మీ గ్రామానికి వచ్చి బస్సు ఏమైతుందో ఆసుపత్రి సంచారే కన్నుల ఆసుపత్రి మీ గ్రామానికి ప్రతి పంచాయతీ కేంద్రానికి వస్తుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్కూల్లో పిల్లవాళ్ళకి ఎవరికైతే ఈ కంటి చూపు తక్కువ ఉంటుందో వాళ్ళకి అక్కడే టెస్ట్ చేస్తారు. అద్దాలతోనే కంటి చూపు వస్తుందంటే అద్దాలు కూడా అక్కడే ఇస్తారు ఫ్రీగా ప్రతి ఒక్కరికి. లేదు ఆపరేషన్ చేయాలి ఏదైనా అంటే వాళ్ళు పావుగడ పిలుచుకుపోయి ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీ శ్రీ జపానంద స్వామీజీ గారు చేస్తామని చెప్పడానికి ఎంతో నేను ఆనందపడుతూనే ఉంటా. మడకశిరకు మన స్వామీజీ గారు వచ్చినా వర్షం వచ్చింది అంటే ప్రకృతి దేవుని ఆశీస్సులు ఉన్నాయి మనకి. అందరం తడుద్దామా? మనం అంతా రైతు పిల్లలమే కదా. మన అమ్మ నాన్న ఇప్పుడు వర్షంలో ఉన్నారు కదా. మీరు తడిస్తే ప్రతి ఇంటికి వెళ్ళిపోవచ్చు. చిన్న లాజిక్ మిస్ అయిపోయినారు. తడిస్తే మిమ్మల్ని ఇంటికి వదిలేస్తారు, తడవకపోతే క్లాస్ రూమ్లోకి పోలా. పెద్దలు, పూజనీయులు జపానంద స్వామీజీ గారికి మడకశిర శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు
కుష్ఠరోగులు కానీ, కళ్ళు లేని వాళ్ళు కానీ, క్షయవ్యాధి కానీ రోగులందరికీ హాస్పిటల్ పెట్టి చికిత్సనే కాకుండా భోజన వసతి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి పేదలు ఎవరైతే ఉన్నారో రోగులందరికీ ఆపద్బాంధవుల్లో ఉన్నటువంటి స్వామీజీ గారు మన నియోజకవర్గంలో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తే నేను మన పెద్దలు తిప్పేశామన్న గారు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చినటువంటి పెద్దలు స్వామీజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వామీజీ గారికి అండదండగా ఉన్నటువంటి ఇన్ఫోసిస్ సిబ్బంది కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించాలా? క్లోజ్ చేయాలా?